హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం వెన్నెముక వంటిది. ఇది స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణకు పూనుకునే ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పేరు పొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ కీలకమైన సంస్థ విశ్వసనీయత, స్వయం ప్రతిపత్తిపై తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు, పౌర సమాజ సంస్థలు, చివరికి న్యాయ వ్యవస్థలు కూడా ఈసీఐ తీసుకుంటున్న కొన్ని విధాన నిర్ణయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు టిఎన్ శేషన్ వంటి ఎన్నికల కమిషనర్ల హయాంలో ఈసీఐ నిష్పాక్షికతకు, కఠినత్వానికి మారుపేరుగా నిలిచింది. రాజకీయ పార్టీలు బూత్ క్యాప్చరింగ్కు భయపడి ఈసీఐ అంటే వణికిపోయేవి. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాహుల్ గాంధీ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రకటనలు కాకుండా కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు, గణాంకాల ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని పరిశీలించడం ద్వారా ఈసీఐ ఇటీవలి వివాదాస్పద విధానాలను, ఉదాహరణకు సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేయడం, బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ, వాటి చట్టపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులను లోతుగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనూ గత సర్కారుకు అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పోల్చి చూస్తే ఎన్నికల సంస్థల స్వతంత్రతపై అనేక ప్రశ్నలు సమాజంలో లేవనెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఈసీఐ అధికార పార్టీ మధ్య ఓటు దొంగతనం జరిగిందని, అది కూడా ఒక నేరపూరితమైన కుట్ర అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపించారు. మహారాష్ట్రలో లోక్సభ, విధానసభ ఎన్నికల మధ్య కేవలం 5 నెలల వ్యవధిలోనే ఓటర్ల జాబితాలో 1 కోటి కొత్త ఓటర్లు చేర్చడంపై రాహుల్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సంఖ్య గత 5 ఏళ్లలో నమోదైన ఓటర్ల పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీ కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే కేవలం కొన్ని నెలల తర్వాత జరిగిన విధానసభ ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం ఈ ఆరోపణలకు విశ్వసనీయతను పెంచుతోంది. కర్ణాటకలో ఓటు దొంగతనంపై తన వాదనను నిరూపించడానికి రాహుల్ గాంధీ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ను ఒక కేస్ స్టడీగా చూపించారు. 6 నెలల పరిశోధన తర్వాత ఈ నియోజకవర్గంలో 1,250,000 నకిలీ ఓట్లు ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా నివేదించారు. ఈ ఆరోపణలు కేవలం 32,707 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడమనే వాస్తవం ఈ ఆరోపణల తీవ్రతను పెంచుతుంది. ఆరోపించబడిన నకిలీ ఓట్ల సంఖ్య గెలుపు మార్జిన్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండటం ఈ ఆరోపణల ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతుంది. అలాగే బీహార్లో దాదాపు 80 మిలియన్ల మంది ఓటర్ల పత్రాలను తిరిగి పరిశీలించేందుకు ఈసీఐ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీని ప్రధాన ఉద్దేశం అనర్హులైన ఓటర్లను, ముఖ్యంగా విదేశీ అక్రమ వలసదారులను తొలగించడమేనని ఈసీఐ పేర్కొంది. కానీ వివాదాస్పదమైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ను పరోక్షంగా అమలు చేయడమేనని చాలామంది భావిస్తున్నారు. బీహార్లో నిరక్షరాస్యత రేటు తక్కువగా ఉండటం, చాలామందికి జనన ధృవీకరణ పత్రాలు లేకపోవటం వల్ల ఈ ప్రక్రియలో పేద, అట్టడుగు వర్గాల ప్రజలు తమ ఓట్ల హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. రాహుల్ గాంధీ ఆరోపణల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడానికి గతంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని వచ్చిన ఆరోపణలను పోల్చి చూడడం ఉపయోగపడుతుంది. ఈ ఉదాహరణ ఓటర్ జాబితాలో అక్రమాలు, సంస్థాగత పక్షపాతం వంటి సమస్యలు కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే పరిమితం కాలేదని చూపిస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఓటరు జాబితా నుంచి దాదాపు 30 లక్షల మంది ఓటర్ల పేరు తొలగించబడ్డాయని ఒక ఆర్టీఐ వెల్లడించింది. నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రామ్ కింద ఆధార్ను ఓటర్ ఐడీలతో అనుసంధానించే ప్రక్రియలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. ఈ తొలగింపులకు ముందు డోర్ టు డోర్ వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదని, తగిన తనిఖీ లేకుండానే తొలగింపులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ ఈసీఐకి రాసిన లేఖలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగలేదని స్వయంగా పేర్కొన్నారు. ఈ తొలగింపులు అధికార పార్టీ బీఆర్ఎస్కు అనుకూలంగా జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అప్పటి ముఖ్యమంత్రి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 15 లక్షల బోగస్ ఓటర్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సూచించారని ఆరోపణలు వచ్చాయి. ఇది అధికారిక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ఓటర్లను తొలగించడానికి చేసిన కుట్రగా భావించారు.
ఈ వివాదం ఈసీఐ ఇప్పుడు బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు ఒక పూర్వ ఉదాహరణగా నిలుస్తుంది. ఈసీఐ పారదర్శకత లేకపోవటం, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేయటం, డిజిటల్ ఓటరు జాబితాను నిరాకరించడం వంటి చర్యలు ఓటు దొంగతనం అనే ఆరోపణలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఒకవైపు ఈసీఐ తన చర్యలను చట్టపరమైన సాంకేతిక వాదనలతో సమర్థిస్తుంటే, మరోవైపు ఈ విధానాలు ఎన్నికల ప్రక్రియను కోర్టులో సవాలు చేయడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ఈ చర్యలు కేవలం ప్రమాణాలను మార్చడమే కాకుండా న్యాయ వ్యవస్థ పర్యవేక్షణను కూడా అడ్డుకుంటున్నాయి. దీనివల్ల ప్రజలు తమ ఎన్నికైన ప్రభుత్వాలపై, చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికలు అక్రమంగా జరుగుతున్నాయని ప్రజలు భావించడం మొదలు పెడితే అది ప్రజాస్వామ్య మూలాలనే బలహీనపరుస్తుంది. ఈసీఐ వంటి సంస్థల విశ్వసనీయత కోల్పోవటం, ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాలు చేయడానికి సరైన సాక్ష్యాలు లేకుండా పోవడంతో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సుదీర్ఘకాలం పాటు హానికరం. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును పరిరక్షించడానికి ఈసీఐ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడం అత్యవసరం. దీనికి కొన్ని తక్షణ సంస్కరణలు అవసరం. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో అధికార పార్టీ ప్రభావం లేకుండా చూసి సుప్రీంకోర్టు సూచించినట్లుగా నిష్పాక్షికమైన కమిటీని ఏర్పాటు చేయాలి. ఓటర్ జాబితాలను యంత్రపఠన ఫార్మాట్లో ప్రతిపక్ష పార్టీలకు, పౌర సంస్థలకు అందించడంతో పాటు ఎన్నికల ఫుటేజీలను శాస్త్రీయ, సురక్షితమైన పద్ధతిలో ఎక్కువ కాలం భద్రపరచాలి. ఈసీఐ తమ విధానాలపై పౌర సంస్థలు, ప్రజలు వ్యక్తం చేసే ఆందోళనలకు కేవలం చట్టపరమైన, సాంకేతిక ప్రతిస్పందనలతో సరిపెట్టకుండా లోతైన విచారణలు, సంప్రదింపులను చేపట్టాలి. ఈ చర్యలు మాత్రమే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరించి భారత ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడగలుగుతాయి. లేకుంటే దేశంలో ఎన్నికలు కేవలం ఒక ఉత్సవంగా మాత్రమే మిగిలిపోయి ప్రజాస్వామ్యానికి ప్రధాన భూమికగా ఉండబోవనే భయం నిజమవుతుంది.